మనకి రీసెంట్‌గా మేఘాలయలో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అదేంటంటే అక్కడ ఏకంగా 4000 టన్నుల బొగ్గు అదృశ్యమైపోయింది. మరి దీని గురించి అక్కడ ఉన్న హైకోర్టు కూడా మరి దీని గురించి విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అదేంది అసలు ఈ బొగ్గు అదృశ్యం అవ్వడానికి కారణం ఏంది? అసలు లేదు అంటే మరి ఎవరైనా సరే అక్రమంగా వేరే చోట తరలించారా? ఇది ఏంది? ఏం జరిగిందనే దాని గురించి క్లియర్ కట్‌గా తెలుసుకొని మరి తీసుకురండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తే అక్కడ మరి ఆ రాష్ట్రానికి దానికి సంబంధించిన మంత్రి ఎవరైతే ఉంటారో ఆయన మరి ఈ విధంగా చెప్పాడు. ఏమని మనకి మేఘాలయ చూసుకుంటే మరి అధిక వర్షపాతం నమోదయ్యే రాష్ట్రాల్లో మేఘాలయ కూడా ఒకటే. మరి అధిక వర్షాలు పడటం వల్ల పక్కన ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వరదలు కూడా వచ్చేసి వస్తున్నాయి అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉండే. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఈ బొగ్గు ఏదైతే ఉందో ఈ అధిక వర్షాలకి మరి ఆ బొగ్గు కూడా ఆ వర్షాలకు కొట్టుకుపోయి ఏ పక్కనున్న బంగ్లాదేశ్ అటువైపు ఏదన్నా కొట్టుకుపోయి ఉండొచ్చు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇది చాలా కామెడీ కనిపిస్తూ ఉంది అందరికి కూడా. ఎందుకంటే మరి వర్షాలకి అంత బొగ్గు పట్టుకెళ్ళిద్దా అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారనమాట. అయితే మరి ఇది ఓన్లీ వర్షాలుగా ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే ఓన్లీ వర్షాలకు మాత్రమే కొట్టుకుపోయింది అనేది నేను చెప్పను. సో అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. కాకపోతే మరి దీన్ని వెనకమాల అక్రమంగా కూడా తరలించి ఉండొచ్చేమో. సో మరి దానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని చెప్పేసి ఆయన అయితే మాట్లాడాడు అనమాట. అయితే మరి ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే మరి పెద్ద చర్చనీయాంశంగా మారింది.